జీవం ఎలా పుట్టింది, ప్రాణులన్నీ లేదా జాతులన్నీ ఎలా పరిణామం చెందాయో మనకిప్పుడు చాలా స్పష్టంగా తెలుసు. దానికి సంబంధించిన పూర్తి ప్రమాణాలు మన ముందున్నాయి. రోజుకో కొత్త ఆధారం బయటపడుతూనే ఉంది. ఇక్కడ తవ్వకాలు జరుగుతాయి, ఇక్కడ నుండి శిలాజాలు దొరుకుతాయి, అక్కడ గుహల్లో ఏదో ఒక సాక్ష్యం బయటపడుతుంది. ఇవన్నీ మనకి భేషుగ్గా తెలుసు. మరి ఇప్పుడు ఏదో పరమశక్తి లేదా ఒక ఆది పురుషుడి పాదాల నుండి శూద్రులు పుట్టారని, భుజాల నుండి క్షత్రియులు, మస్తకం నుండి బ్రాహ్మణులు అని చెప్పడాన్ని నువ్వెలా సమర్థిస్తావు? అందరూ ఎక్కడి నుండి వచ్చారో మనకు తెలుసు. ఈరోజు ప్రపంచంలో ఎవరి డిఎన్ఏ చూసినా అందులో ప్రపంచంలోని మిగతా ప్రాంతాల వారి ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడో అక్కడ తారసపడుతూనే ఉన్నాయి. మరి ఈ యుగంలో ఒక వర్ణం ఇంకో వర్ణం కంటే గొప్పదని నువ్వెలా నిరూపిస్తావు? ఒకప్పుడు ఇది నడుచుండొచ్చు, కానీ ఈరోజు డెంగ్యూ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ కావాల్సి వస్తే వాటి మీద ఎక్కడైనా రాసి ఉంటుందా అవి ఏ వర్ణానికి చెందినవో అని? వర్ణ వ్యవస్థతో పాటు అంటరానితనం కూడా నడిచేది కదా. మరి ఈరోజు ఫలానా రక్తం నాకు అంటరానిది అని నువ్వు ఎలా చెప్తావు? అలా అంటే మరణిస్తావు, అసలు రక్తం ఎక్కించుకోలేవు.